तस्या ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। Very good. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ. చూడండి ఈరోజు 8 మెంబర్స్ మీకు ఈ సోల్ గురించి ఎవరు చెప్పరు నానా. మీకు ఈ సోల్ యొక్క నాలెడ్జ్ స్కూళ్ళలో నేర్పించరు. ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి మనము. మీకు ఇవాళ రేపు చూస్తున్నారు కదా, సూసైడ్స్ అయితే అసలు దారుణంగా జరుగుతుంటాయి. ఆ ఐఐటి కోచింగ్ లో మొన్ననే బాసరలో అసలు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇయర్లీ ఒక 5-6 మెంబర్స్ చనిపోతారు సూసైడ్ చేసుకొని. ఈ నారాయణ కాలేజ్ కూడా మీరు చూసారా, ఎప్పుడు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు నారాయణ చైతన్యలో. ఆ స్ట్రెస్ వల్ల అసలు వాళ్ళు చాలా ఎక్కువ బర్డన్ ఇస్తారు పిల్లలకి. దాంతో వాళ్ళు పాపం తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఈ సోల్ గురించి ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఎంత బాధ, మీకు ఎంత బాగా చెప్పాను నేను మీకు. పిశాచుల్లాగా వాటిలాగా, ఎందుకంటే వాళ్ళకు ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్కి ముందే వీళ్ళు ఖతం చేసేసుకున్నారు అనమాట, ఎండ్ చేసేసుకున్నారు లైఫ్. యాక్చువల్గా వాళ్ళకి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది, కానీ ఆ టైం ఫుల్ వాళ్ళు జీవించలేదు. ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది, 70 years, 80 years లేదా 50 years. ఒక టైం ఉంటుంది. బై న్యాచురల్గా చనిపోవాలి వాళ్ళు ఎవరైనా కానీ కూడా మనిషి. అంతేగాని నీకు నువ్వు ఎండ్ చేసుకోవద్దు. సో ఇవన్నీ నేర్పించరు ఎవరు. మీరు అందరు వచ్చి ఇక్కడ కూర్చొని ఇవి వింటూ ఉంటే ఎంతసేపు మీరు టీవీ చూసే బదులు ఇక్కడ కూర్చోండి కొంతసేపు కూర్చుంటే మీకు విని మీరు అర్థం చేసుకుంటారు. ఓహో లైఫ్ అంటే ఇది ఇలా ఉంటుంది. మనం మీకు ట్రైనింగ్ లాగా అవుతుంది అనమాట. అయినప్పుడు ఏమవుతుంది, యూ వోంట్ డూ సర్టెన్ థింగ్స్. కొన్ని చెయ్యరు మీరు లైఫ్లో, వాటిని ఎస్కేప్ అవుతారు. ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మీకు ఇదే భగవద్గీత నేర్పిస్తుంది. సో ఇక్కడ ఇది చెప్పేసి యశ్వంత్ ఇవాళ నువ్వు చెప్పేసి. यस माताजी। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत संजय। ఇది ఆహ్లాద్ చెప్పు. पृच्छामि त्वां धर्मसम्मूढचेतः
यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेहां शाधि मां त्वां प्रपन्नम्. ఎస్ ఓకే ముకుంద ప్రియ ఇది చెప్పు ఇది నువ్వు कार्पण्य दोषोपहता स्वभावा पृच्छामि त्वा धर्म सम्मूढचेता यत् श्रेयस्या निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रपन्ने. ప్రపన్నం ఓకే నెక్స్ట్ దీత్య कार्पण्योपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यत् श्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. ఎస్ కృష్ణ ఆరాధ్య అందరికి వచ్చింది ఇది శ్లోక మీరు నేర్చుకోవాలి ఇది ఇంపార్టెంట్ శ్లోక ఇది ఇంతకు ముందు ప్రీవియస్ శ్లోక ఉంది కదా అది కూడా ఇది ఇది ధర్మ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ ఇది ఒకటి నేర్చుకోవాలి సో చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి సూసైడ్స్ ఎంతమంది చేసుకున్నారు చూడండి సూసైడ్ కేసెస్ బై నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వీళ్ళందరూ నోబెల్ ప్రైజ్ విన్నర్సే ఏదో ఒకటి సాధించిన వాళ్ళు లైఫ్లో వీళ్ళు ఇంత చదువుకొని అంటే ఈ మెటీరియల్ చదువులు ఇవన్నీ ఏంటి మెటీరియల్ చదువులు మీరు ఇప్పుడు భగవద్గీత ఏంటి సోల్ గురించి చదువుతున్నారు ఈ మెటీరియల్ చదువులు ఏంటి ఇప్పుడు డాక్టర్ లేకపోతే ఇంజనీర్ సైంటిస్ట్ ఇది అవ్వగలం మనం అవుతాము డబ్బు సంపాదిస్తాము కానీ నీకు చెప్పదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ నీకు లైఫ్ నెక్స్ట్ లైఫ్ నీకు మనిషి జన్మ వస్తుందా రాదా ఏం చేస్తే మనిషి జన్మ వస్తుంది ఇవన్నీ నీకు చెప్పవు ఇది భగవద్గీత ఒక్కటే నీకు చెప్తుంది నీకు నెక్స్ట్ ఎలా ఉండాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి ఇలా ఉంటే నువ్వు ఏ లోకాలకు వెళ్తావు ఇదంతా ఈ జర్నీ శాశ్వతం ఇది నీకు ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా సో అందరు కూర్చొని వినాలి మీకు కంపల్సరీ దీని గురించి తెలుసుకోవాలి భగవద్గీత గురించి సో చూడండి హ్యారీ మార్టిసన్ ఈయన నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ కొట్టాడు కానీ ఏం లాభం చెప్పు హీ హ్యాడ్ కట్ హి స్టమక్ ఓపెన్ బై ఎ పేర్ ఆఫ్ సిజర్స్ ఆయన స్టమక్ ని కట్ చేసేసుకున్నాడంట ఆయన కానీ చంపేసుకున్నాడు అంటే ఎంత సూసైడ్ చేసుకోవడానికి అంత డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈయనకి తెలియదు సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందో కూడా ఆయనకి తెలియదు కదా ఆ జ్ఞానం లేదు సో వాళ్ళకి ఏం తెలుసు ఒకటే తెలుసు ఏంటి వాళ్ళు దేంట్లో అయితే ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దాంట్లోనే వాళ్ళకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అంతేగాని మిగతా ఈ సోల్ గురించి పరమాత్మ గురించి భగవాన్ గురించి ఎవరు ఈ భగవాన్ మనము చనిపోతే మధ్యలో మనం ఎండ్ చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది ఇదంతా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు తెలుసుంటే అలా చేసుకోరు కదా వాళ్ళకు ఆ నాలెడ్జ్ లేదు వాళ్ళకంటే మీరు ఇక్కడ కూర్చుని చూడు మీరు చాలా 1000 రెట్లు గ్రేట్ 1000 రెట్లు గ్రేట్ మీకు తెలీదు ఎందుకు అనంటే మీరు నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ జన్మలో మీరు ఇక్కడ ఎర్త్ పైన ఉండకపోవచ్చు మీరు వైకుంఠ లోకాలలో ఉండొచ్చు శాశ్వతంగా భగవంతుడి దగ్గర సేవ చేస్తూ ఉండొచ్చు లేదా ఇక్కడే గ్రేట్ ప్రీచర్స్ గా పుట్టొచ్చు మీకు ఫుల్ నాలెడ్జ్ తో ఉంటారు ఎందుకు అంటే లైక్ ప్రభుపాద కొందరిని ఇక్కడ ఉంచుతారనమాట ప్రీచర్స్ లాగా కొందరిని పెడతాడు ఇక్కడ కృష్ణ ఎందుకు అనంటే కలియుగంలో చాలా మూడులు పూల్స్ ఉంటారు కదా మరి వాళ్ళందరి కోసం కొందరు ఉండాలి సో అలా మిమ్మల్ని ఉంచొచ్చు ఇక్కడే ఉంచి మంచి పేరెంట్స్ని ఇవ్వచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ఉంటాడు భగవంతుడే కృష్ణానే చూసుకుంటాడు మొత్తం మీ లైఫ్ మొత్తం మీరు తిరిగి ఆయన లోకానికి వచ్చే వరకు చూసుకుంటాడు సో ఇది ఈ నాలెడ్జ్ అందరికీ లేదు అందరికీ రాదు ఇది సో వీళ్ళందరూ చూడండి ఎంత గ్రేట్ చూడండి ఇగో ద అమెరికన్ ఫిజిసిస్ట్నే lived from 21 April to 1882 20 August 1961 సరే ఎన్ని రోజులు ఉంటే మనకి ఏంటి కానీ
నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్ లో. ఈ డైడ్ బై హిజ్ ఓన్ హ్యాండ్స్ బై ఎ గన్ షాట్. ఆయనకైనా షూట్ చేసుకొని చచ్చిపోయాడు. క్యాన్సర్ తోటి సఫర్ అవుతున్నాడు, దాంతో తట్టుకోలేక ఆయనకైనా చనిపోయాడు. సో మీరు జస్ట్ ఇమాజిన్, ఇంత చదువుకొని కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు పాపం, చూసారా. ఇంకా ఇంతే కాదు, ఇగో వీళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ విన్నర్స్. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ హిస్ సైంటిఫిక్ కెరీర్ వాజ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద పిగ్మెంట్స్ ఇన్ బ్లడ్, బైల్ అండ్ ఆల్సో ఎంత ఈ బాడీ మీదనే ఆయన రీసెర్చ్ చేసి లాస్ట్కు and his work during the last days of World War II, he committed suicide on 31 March 1945. కథం ఆయనకైనా చనిపోయాడు. ఎలా చనిపోయాడని ఇక్కడ ఇవ్వలేదు కానీ సూసైడ్ చేసుకున్నాడు ఈయన. ఇగో ఇక్కడ ఈయన చూడండి, జాన్ ఈయన హోవార్డ్ నార్థ్రోప్ అంట ఆయన పేరు. దిస్ కెమిస్ట్ వాజ్ ఎ రిసిపియంట్ ఆఫ్ ద 1946 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. ఈయన కెమిస్ట్రీలో. ఈయన చూడండి, ఈయన కూడా అంతే. హీ వెంట్ ద పాత్ ఆఫ్ సూసైడ్ ఎండింగ్ హిజ్ లైఫ్ ఆన్ May 27. ఆయన కూడా ఇంతే చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఇగో ఇక్కడ ఇంకిద్దరు, కవాబాటా ఈయన కూడా జపనీస్ నోబెల్ లారెట్. ఈయన కూడా సూసైడ్ ఇన్ డైడ్ కాంట్రవర్షియల్లీ ఇన్ వాట్ లుక్ లైక్ ఏ సూసైడ్. అది సూసైడ్ లాగా అట్లా ఆయనకైనా గ్యాస్ రిలీజ్ చేసుకొని అది పీల్చుకుంటే ఇంకా అక్కడికక్కడ చనిపోతారు కదా. కొన్ని గ్యాసెస్ ఉంటాయి, అవి CO అని, కార్బన్ మోనాక్సైడ్ కొన్ని ఉంటాయి, అవి చాలా డేంజరస్. అవి పీల్చుకున్నామంటే అంతే అవుట్. అలాంటి ఏవో ఏ పని చేశాడో ఏంటో, ఎలాంటి గ్యాస్ తోటి ఆయనకి చనిపోయాడో ఆయన చనిపోయాడు. ఈయన కూడా చనిపోయాడు. ఇగో ఈయన ఎర్నెస్ట్ హెమింగ్వే, ఈయన కూడా. మోస్ట్ ఆఫ్ వర్క్స్ ఆర్ టుడే కన్సిడర్డ్ క్లాసిక్స్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్. అన్ఫార్చునేట్ కన్సిడర్డ్ బై గన్ షాట్ టు ద హెడ్కి గన్ షాట్ టక్కన షూట్ చేసుకొని చనిపోయాడు. ఇలా ఉంటది తెలుసా. అంటే ఇంత ఇంత ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కానీ కూడా నీకు సోల్ యొక్క నాలెడ్జ్ లేకపోతే దే ఆర్ వేస్ట్. భగవద్గీత, అందుకే ప్రభుపాద ఏం చేస్తాడు, ఈ భగవద్గీత ఈ బుక్స్ అని పట్టుకొని వెళ్ళాడు. అరే వీళ్ళు మెటీరియలిస్టిక్ గా చాలా అన్ని కనుగొంటున్నారు కొత్త కొత్తవి మెటీరియల్స్, లైక్ ఐఫోన్ అని, యాపిల్లో ఇంకా పెద్ద పెద్ద మంచి మంచి వర్షన్స్, టెక్నాలజీ, హైఫై టెక్నాలజీ అన్నీ ఉన్నాయి వీళ్ళకి. కానీ వీళ్ళకి సోల్ గురించి తెలియట్లేదు పాపం. దానివల్ల ఎంత అసలు లోపల ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అని తెలుసుకొని ప్రభుపాద అందరికీ ఆ బుక్స్ అన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళి ఎంత అమ్ముడుపోయాయో అక్కడ చెప్పలేము. ఒక్క కంట్రీ కాదు అది, 108 దేశాలలో ఆయన ప్రచారం చేసి అందరికీ అసలు మన కృష్ణుడు అంటే ఎవరు అని చూపెట్టాడు. మన కృష్ణుడు అంటే ఎవరు చూపెట్టాడు. సో మీరు అనొచ్చు, మరి మనం ఎందుకు మెటీరియల్ గా పెద్దగా లేరు, మన దాంట్లో ఎందుకు బీదవాళ్ళు బిక్కి అందరు ఉన్నారు అని అంటే, అసలు నిజానికి చెప్పాలంటే ఇవన్నీ ఇంత మెటీరియల్ అవసరం లేదు కాబట్టి మనకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపెట్టకూడదు. కాబట్టి మనకి లేకపోయినా ఏం కాదు, సోల్ గురించి తెలుసు మనకు. మనము ఈ భారతదేశం అనేది ఒక పూజా గది లాగా, ఒక ప్రపంచం అంతా ఒక ఇల్లు అనుకున్నాం అనుకో, భారతదేశం ఏంటి ఒక పూజా గది అట్లా, మీకు తెలుసా. సో నవ్వు ఇప్పుడు నెక్స్ట్ మనం శ్లోకా నెంబర్ 9కి వెళ్దాము. చూడండి. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్య ఇతి గోవిందం ఉత్వా తూష్ణీం బభూవః. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్య ఇతి గోవిందం యుక్త్వా తూష్ణీం బభూవః. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చెప్పండి. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గూఢాకేశ పరంతప
नायोत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः బభూవః. ఓకే, నెక్స్ట్. बभूवः ఓకే, దీత్య చెప్తావా? నెక్స్ట్ ఇంకెవరైనా రిపీట్ చేపిద్దాం మనం, లేకపోతే సంజయ ముకుంద ప్రియ చెప్తుందంట. ఓకే, ముకుంద ప్రియ చెప్పు నాన్న. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశేన పరం తప నయోత్స్యా ఇతి గోవిందం యుక్తో తూష్ణీం బభూవః. ఓకే, నెక్స్ట్. బభూవః. ఓకే, సో ఒకసారి నేను రిపీట్ చేపిస్తాను సాధ్వి తోటి, అందరు వినండి. దీత్య దీత్య చెప్పు నాన్న. సంజయ ఉవాచ ఏవం ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఎస్, ఇది లాస్ట్ లైన్ కొంచెం మంచిగా వినాలి. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా వస్తే చెప్పు యశ్వంత్. యశ్వంత్ చెప్పు. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశం పరంతప నయోత్స్యామి ఇతి నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా నయోస్తి ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఓకే, వెరీ నైస్. మనం మీనింగ్ ఏంటి చూద్దాము. సంజయ్ చెప్తున్నాడు అనమాట. హ్యావింగ్ స్పోకెన్ దస్ అర్జున chastiser of enemies told Krishna, Govinda, I shall not fight, and fell silent. నేను ఇంకా ఫైటింగ్ చెయ్యాని తప్పుడే కూర్చున్నాడు. నేను ఫైటింగ్ చెయ్యా అంటున్నాడు. ఇప్పుడు తెలుగులో చూడండి. ఈ విధంగా పలికిన గుడాకేశుడు. గుడాకేశుడు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు క్విజ్ ఇది చెప్పండి. గుడాకేశ అంటే ఏంటి? The master of all senses. గుడాకేశ అర్జునుడి పేరు గుడాకేశ. స్లీప్ ని జయించిన వాడు, నిద్రను జయించిన వాడు గుడాకేశ అంటే. ఓకే, గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు. హృషికేశునితో, హృషికేశ అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్. వెరీ గుడ్. Master of గోవింద, నేను యుద్ధం చేయను అంటూ మౌనంగా ఉండిపోయాడు. నేను ఇక యుద్ధం చెయ్య అంటున్నాడు. సో ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను యుద్ధం చెయ్యా అంటే ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి? అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు? ధృతరాష్ట్ర. ఇగో ఇక్కడ చూడండి. ధృతరాష్ట్ర మస్ట్ హావ్ బీన్ వెరీ Dhritarashtra must have been very glad to understand that Arjuna was not going to fight and was instead leaving the battlefield for the begging profession. Begging profession కి వెళ్తున్నాడని ఇంకా బిచ్చమెత్తుకొని బతుకుతా అంటాడు కదా. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. వెరీ నైస్ అని. సో కానీ అప్పుడు సంజయ్ ఏం చెప్తాడు చూడండి. బట్ సంజయ్ డిసప్పాయింట్ చేస్తాడు him again in relating that Arjuna was competent to kill his enemies. Okay, etla చెప్తాడు చూడండి. Although Arjuna was for the time being overwhelmed with false grief due to family affection, he surrendered unto Krishna, the supreme spiritual master, as a disciple. సో ఇక్కడ సరెండర్ అయిపోయాడు కదా కృష్ణకి. సరెండర్ అయిపోయి నువ్వే అన్ని చూసుకోవాలి నాకు అని చెప్తాడు కదా. నువ్వే చెప్పాలి, నాకు ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పాలి అని కృష్ణకి అంటాడు కదా. సో అది ఒకటి చెప్తాడనమాట. సరెండర్ అయిపోయాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కొంచెం ఇదైపోతాడు. అమ్మ కృష్ణకి డిసైపుల్ అయిపోతే భయమే కదా. ఇంకా ఇట్లా కృష్ణ ఇంకా శిష్యుడిని ఇంకా కొంచెం ఇచ్చేస్తాడు కదా. సో అందుకోసం కొంచెం భయపడతాడు ధృతరాష్ట్ర ఈ పాయింట్కి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? దిస్ ఇండికేటెడ్ దట్ హీ వుడ్ సూన్ బి ఫ్రీ ఫ్రమ్ ద ఫాల్స్ లామెంటేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఎఫెక్షన్ and would be enlightened with perfect knowledge to self-realization or Krishna consciousness and would then surely fight.
సో ఇప్పుడు ఇంకేమనుకుంటున్నాడు, ఇంకా చెప్తే ఏం సంజయుడు ఏం చెప్తాడు, ఇప్పుడు కృష్ణ టీచర్ అయింది అనుకో, అర్జునుడు ఈ ఫాల్స్ ఏదైతే దుఃఖం ఉంది కదా, ఆ ఫాల్స్ దుఃఖంలో ఉన్నాడు కదా, ఫాల్స్ లామెంటేషన్, అది తప్పు కదా. అట్లా ఆయన డ్యూటీని వదిలిపెట్టి అలా చేయడం, దుఃఖించడము, సో అదంతా పోగొట్టేస్తాడు కదా కృష్ణ. సో అది ఒక భయం పట్టుకుంటే ధృతరాష్ట్రుడికి, అమ్మా ఇప్పుడు ఇదంతా ఇంకా ఈయన పర్ఫెక్ట్ చేసేస్తాడు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి ఆయన దుఃఖాన్ని పోగొట్టేస్తాడు ఇంకా అని భయపడతాడు అనమాట ధృతరాష్ట్ర. Thus Dhritarashtra's joy would be frustrated since Arjuna would be enlightened by the Krishna and would fight to the end. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకా కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉండిపోతాడు, అమ్మా ఇప్పుడు తప్పకుండా ఫైటింగ్ చేస్తాడు అర్జున అని ఇంకా ఆయనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకొక శ్లోక నెంబర్ 10 చూడండి. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్తారు? యశ్వంత్ నువ్వు మ్యూట్ చేసుకొని ఉండాలి. ఓకే, ఆహ్లా చెప్పు. తమువాచ హృషికేశ ప్రహర్షన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. yes, next దీత్య. దీత్య లేదా, వెళ్ళిపోయిందా? ఉంది కదా దీత్య, చెప్పు. ఫాస్ట్ ఉండాలి మీరు. మాతాజీ 1 minute మాతాజీ. అయితే వేరే వాళ్ళు చెప్పండి. ఎవరైనా చెప్తారా? రిపీట్ చేయండి, లేకపోతే సాధ్వి రిపీట్ చేయనా. తమువాచ హృషికేశ, వెయిట్ తమువాచ హృషికేశ హృషికేశ ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. నువ్వు చెప్తూ ఉండాలి సాధ్వి, ఇలా ఉండకూడదు. నెక్స్ట్ ఎవరు? మాతాజీ చెప్పమ్మా ముకుంద ప్రియ. తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. నెక్స్ట్ మాతాజీ చెప్పు. యశ్వంత్ చెప్పు. అవును మాతాజీ, సెకండ్ లైన్ కనబడట్లే మాతాజీ. సేనయోరుభయోర్మధ్యే, ఎందుకు కనిపించట్లే? ఎంత క్లియర్ గా ఉంది. సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః. లేకపోతే నీ బుక్ మాతాజీ సెకండ్ లైన్ అంటును, యశ్వంత్ సెకండ్ లైన్ అంటును. అదే సెకండ్ లైనే కదా, సేనయోరుభయోర్మధ్యే. ఇది ప్రహాస. చెప్పు. తం ఉవాచ ఋషికేశ ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విదిదంతమిదం వచః. విషీదంతమిదం వచః. వెరీ నైస్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ చెప్పమ్మా.
మాతాజీ నేను చెప్తా మాతాజీ. చెప్పమ్మా. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. వెరీ నైస్. ఇంకెవరైనా ఉన్నారా? సో టైం కూడా అయిపోయింది. సో ఇది రేపు మనము దీని యొక్క మీనింగ్ ఇంకా దీని అర్థము రేపు తెలుసుకుందాము. వాంఛకల్ప చెప్పండి. వెరీ నైస్. ఓకే ఓకే ఫైన్. ఓకే గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की హరే కృష్ణ మాతాజీ. ఓకే గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జై. జై. శ్రీల ప్రభుపాద్ की అనంత కోటి వైష్ణవ భక్త బృంది की జై. రైట్. నౌ ఇప్పుడు హరే కృష్ణ చెప్పాలి. ఓకే హరే కృష్ణ టు ఆల్ ఆఫ్ యూ. మాతాజీ. రేపు ఈ శ్లోక అందరికి హరే కృష్ణ ఇంకొందరు మాతాజీ. రైట్ ఇంకొందరు చదవాలి. సాధ్వి, అన్విక, రిషిత, ఇంకా కృష్ణ ఆరాధ్య వీళ్ళు రేపు ఇది నేర్చుకొని ఇది చదవాలి.